ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో మనం కొనుక్కునే స్థలమైనా ఇళ్ళైనా ఎలాంటి వివాదాలు లేకుండా ఉండాలని కోరుకుంటాం. డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిగ్గా చూసుకుంటాం. లేదంటే స్థిరాస్తి కొనుగోలు చేసే దగ్గర నుండి డాక్యుమెంట్స్ మన చేతికి వచ్చే వరకు నమ్మకంగా మనకు అన్ని పనులు పక్కాగా చేసి పెట్టే సంస్థని వెతుక్కుంటాం. ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అలాంటి నమ్మకమైన సంస్థ. సొంత భవనంలో ఆఫీస్ కూడా కలిగిన సంస్థ. అన్ని దశల్లో పక్కా డాక్యుమెంట్లను వినియోగదారులకు ప్రతి రూపాయికి నమ్మకంగా భద్రంగా వారి చేతికి అందిస్తుంది. ఎక్కడా వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే క్రెడిబిలిటీ ఉన్న సంస్థ, వినియోగదారులకు నిజాయితీగా సేవలందించే సంస్థ. మరింకెందుకు ఆలస్యం? మీరే స్వయంగా ఇక్కడికి విచ్చేయండి. సంతోషంగా తిరిగి వెళ్ళండి. కస్టమర్ల సంతోషమే మా లక్ష్యం, వారి నమ్మకమే మా పెట్టుబడి. నా పేరు మోహన్ రామ్ అండి. నేను ఇన్క్రెడిబుల్ ఇండియాలో ఒక ప్రాజెక్ట్ వెంచర్ చూసినాను. మన భూత్పూర్ కానమని చూసిన తర్వాత నాకు వేరే మనిషి ద్వారా తెలిసిన తర్వాత నేను వెంచర్కి వెళ్ళాను. అలా చూసిన తర్వాత నాకు భలే మంచి నచ్చింది. ఎందుకంటే అది హైవే నేషనల్ 44 రోడ్ ఈ స్టేట్ రోడ్డులో ఉంది. తర్వాత అవతల సైడ్ మొత్తం కంపెనీస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో భూత్పూర్ ఊరు ఉంది. మధ్యలో వెంచర్ ఉంది. వెంచర్లో ఒకటి ఏం మంచి అనిపించింది అంటే 60 ఫీట్ రోడ్ ప్లస్ 40 ఫీట్స్ రోడ్ ఉంది. 60 ఫీట్ రోడ్ మంచి డెవలప్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది, బాగానే ఉంది, మంచి నడుస్తుంది ప్రాజెక్టు. తర్వాత నేను దీనిలో ఇంట్రెస్ట్గా ఒక 4 ప్లాట్ బుక్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా ఒక 2-3 దీనిలో చూపించిన దీని గురించి చెప్తే వాళ్ళు కూడా వాలంటీర్లు వచ్చి తీసుకున్నారు. వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు. నాకు మంచి ఏమనిపించిందంటే ఇటువంటి ప్రాజెక్టులో ఈఎంఐలో ఇవ్వడం చాలా తక్కువ అండి. ఎక్కడ కనపడలేదు నాకు ఈఎంఐలో ఇవ్వడం. అంటే ఒక మామూలు సాధారణ మనిషికి ఈఎంఐ తీసుకోవడం చాలా ఈజీ. ఒకటేసారి లంసమ్ అమౌంట్ పెట్టడం అది అందరికీ కుదరదు. కాబట్టి నాకు మంచి హ్యాపీ. నేను ఇక్కడ ఆఫీస్ కూడా విజిట్ చేసిన, దీనిలో లీగల్ ఆఫీస్ కూడా చూసిన, ఈ స్టాఫ్ కూడా చూసిన. చాలా మంచి వర్కర్లు, మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఈ వెంచర్లో. సో ఐఎమ్ థ్యాంక్ టు ఇన్క్రెడిబుల్ ఇండియా.